సో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓజీ నుండి సింగిల్ రాబోతుంది, ఒక సాంగ్ రాబోతుంది. రేపే అది రిలీజ్ అవుతుంది. మరి ఇప్పటి వరకు రిలీజ్ అయిన హరిహర వీరమల్లు అయితే ఫ్యాన్స్ని ఒక రకంగా నిరాశపరిచింది, ఎందుకంటే యావరేజ్ టాక్ కాబట్టి. మరి ఓజీ ఎలా ఉండబోతుంది అంటారు, సాంగ్ కానీ లేకపోతే మూవీ కానీ? వాస్తవానికి ఈ ఎంఎన్ రత్నం గారు కానివ్వండి, లేకుంటే క్రిష్ గారు కానీ, దాని తర్వాత వచ్చిన డైరెక్టర్ కానివ్వండి, వీళ్ళు ఎవ్వరికి అసలు బుద్ధి లేదండి. పవన్ కళ్యాణ్ లాంటి ఒక డైనమిక్, యంగ్ అండ్ డైనమిక్ ఒక హీరో, ఒక టైగర్ లాంటి వాడు, ఒక సింహం లాంటి వాళ్ళు, అలాంటి హీరోతో అసలు ఇలాంటి సినిమా అనేది ప్లాన్ చేయడమే అసలు బుద్ధి తక్కువ పని. సో ఆయన కూడా అందుకే అసలు డేట్స్ కూడా ఇవ్వలేకపోయాడు. ఏంటంటే పవన్ కళ్యాణ్ కానీ ఫ్యాన్స్ అందరూ ఎలా చూస్తారండి, ఇప్పుడు కాదు, సినిమా రిలీజ్ కాకముందు నుండి అసలు పేరు కన్ఫర్మ్ అయినప్పటి నుంచే ఆడియన్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మీరు చూడండి, పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా, ఆడియో ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఓజీ అనే సౌండ్ వస్తుంది. సో ఎందుకు ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ని ఒక రేంజ్లో కోరుకుంటున్నారండి. పవన్ కళ్యాణ్ గారు అలా అనాలి, ఆ రేంజ్ ఉండాలి. ఎంతసేపు ఇలాంటి ఫిలిమ్స్, ఎక్కువ హిందుత్వం వీడియోలు, పవన్ కళ్యాణ్ని అట్లా చూడలేరు ఫ్యాన్స్, అలా చూడడం వాళ్ళకు ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే గన్ను పట్టాలి, ఇట్లా 6 అడుగుల బుల్లెట్ అండి. ఆయన ధైర్యం వీసిన రాకెట్. ఎట్లుండాలంటే సినిమా మ్యూజిక్ పెడితేనే బాక్సులు బద్దలు అయిపోవాలి, అది కదా. అందుకే తమన్ గారిని కూడా కోరి ఆ మ్యూజిక్ కానీ అన్నీ కంపోజ్ చేయడానికి చాలా మంచి అడ్వాంటేజ్గా ఉంటుందని ప్రత్యేకంగా ఆయన చూజ్ చేసుకోవడం జరిగింది. అంటే హరిహర వీరమల్లు రిలీజ్కి ముందు కూడా చాలా హైప్ ఇచ్చారు ఫ్యాన్స్. సో ఆ విధంగా చూసుకున్న ఓజీకి కూడా అలాగే జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? లేదండి, మీరు అన్నట్టు అది సినిమా రిలీజ్కి ముందు ఇచ్చారు హైప్, అంతకుముందు లేదు. ఎందుకనంటే నేరుగా పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది, నేను ఈ సినిమాను పబ్లిసిటీ చేస్తున్నాను, నేను ప్రమోట్ చేస్తున్నాను. సో అప్పుడు ఆడియన్స్లో కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, లేదా మిగతా అభిమానులందరూ కూడా, ప్రేక్షకులందరికీ కూడా, సినిమా ప్రేక్షకులందరికీ అప్పుడు హైప్ అనేది క్రియేట్ అయింది, అంతవరకు కూడా లేదు. సో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రమోట్ చేయడం వల్ల, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి కూడా ఆయన ఏ మాట ఇస్తే ఆ మాట మేమందరం కూడా అంటే నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటాం. ఇది చెయ్యండి, ఇటు పోండి అంటే ఇటే పోతాం, ఇది కాదు అంటే ఇది కాదంటే ఇది, అంతే. ఆయన చెప్పిండంటే చేస్తాం, అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఫైనల్గా చెప్పండి, ఓజీ లుక్ ఎలా అనిపించింది? ఫస్ట్ లుక్ చాలా సూపర్ ఉందండి. ఆ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది. ఆ హెయిర్ స్టైల్లో నుండి ఇట్లా చూస్తుంటే